చర్చ కాకుండా రచ్చ చేయడం అనేది రాజకీయ పార్టీల సహజ స్వభావంగా మారిపోయింది. రైట్ సార్. హైదరాబాద్లో కొన్ని వేల కుటుంబాలు ఇలాగా ఫుట్పాత్స్ మీద స్ట్రీట్ వెండర్స్గా చాలామంది బతుకుతూ ఉన్నారు సార్. ఇలాంటి వాళ్ళ విషయంలో ఎలాంటి విధానం ఉండాలి? ప్రభుత్వం దీనిపైన జాతీయ స్థాయిలో చట్టం ఉంది, పాలసీ ఉంది. హాకర్స్ అండ్ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014లో అనుకుంటాను ఆ చట్టం వచ్చింది. రాష్ట్రాలను అమలు చేయమని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో రూల్స్ ఇంప్లిమెంట్ చేశారు. అది ఏ స్థాయికి మన దగ్గర ఇంప్లిమెంట్ అవుతుంది అనేది సమీక్ష లేదు. ఇప్పుడు ఈ కుమారి వ్యవహారం వచ్చింది కనుక అందరూ దాని చుట్టూ మాట్లాడుతున్నారు. సో ముందుగా ఈ స్ట్రీట్ వెండర్స్ అండ్ హాకర్స్ అర్బన్ స్పేస్లో వాళ్ళ పాత్ర ఏంటి, వారికి ఏ రకమైన రోల్ ఉండాలి అనే దానిపైన స్పష్టత ఉండాలి. అసలు మొత్తానికి హాకర్లు స్ట్రీట్ వెండర్సు లేని ఒక మహానగరాన్ని నిర్మించుకోగలమా, నిర్మించాల్సిన అవసరం ఉందా, లేదు ఒకవేళ వాళ్లకు హాకర్స్కు స్ట్రీట్ వెండర్స్కి కూడా ఈ అర్బన్ స్పేస్లో అర్బన్ పబ్లిక్ స్పేస్లో స్థానం ఉంది అంటే దాన్ని ఏ రకంగా రెగ్యులేట్ చేయాలి, ఏ రకంగా నడిపించాలి, ఇది మౌలికమైన ప్రశ్న. సో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాసు తమ కారు స్పీడ్కు ఈ స్ట్రీట్ వెండింగు ఈ హాకింగు ఒక సమస్యగా మారినప్పుడు వీళ్ళు ఉండకూడదు అని అంటారు. తమ ప్లెజర్కు ఇది ఉపయోగపడ్డప్పుడు ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఇదే హాకర్లను స్ట్రీట్ వెండర్లు ఉండకూడదనే జనమే హైటెక్ సిటీ దగ్గర సాయంత్రం రాత్రి 10కో 11కో పోయి ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తారు స్ట్రీట్ ఫుడ్. సో అంటే మనకు వ్యక్తిగతమైన ప్లెజర్ లేకపోవడం అనే యాంగిల్ కాదు, ఒక విస్తృతమైన సామాజిక దృక్పథంలో ఈ అంశాన్ని పరిశీలించాలి. సో అసలు కంప్లీట్గా స్ట్రీట్ వెండర్ లేని హాకింగ్ లేని ప్రపంచంలో ఏ నగరము అయినా ఉన్నదంటే అనుమానాస్పదమే. అందువల్ల ఇది మొదటగా మనకు అర్థం. రెండవది వీరి పాత్ర ఏంటి, అర్బన్ ఎకానమీలో వీరి పాత్ర ఏంటి అని. వీరి పాత్రను 3 రకాలుగా చూడాలి. ఒక వీధి పైన అమ్ముకునే వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని చూడకూడదు. వీళ్ళు దేశం మొత్తం మీద 2.5 కోట్ల నుంచి 5 కోట్ల మంది ఈ స్ట్రీట్ వెండింగ్ పైన హాకింగ్ పైన అంటే రోడ్ల పైన ఫుట్పాత్ల పైన అమ్ముకునే వ్యాపారాల పైన ఆధారపడి 2.5 కోట్ల నుంచి 5 కోట్లు ఉంటారని అంచనా. సో అందువల్ల ఇది మామూలు జనం కాదు. సో నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్లో ఒక భాగం ఇది. అంటే వీరికి ఏ రకమైన జీవనోపాధి కల్పించాలి అని. ఎందుకు వీళ్ళు మరి ఈ రకంగా ఫుట్పాత్ల పైన రోడ్లపైన అమ్ముకుంటున్నారు? దీని వెనకాల ఉన్న ఎకానమీ ఏంటంటే ఫార్మల్ ఎకానమీలో ఉపాధి దొరకనప్పుడు, ఫార్మల్ ఎకానమీలో ఉపాధి దొరకని జనం తన జీవనోపాధి కొరకు రోడ్డు పైన ఫుట్పాత్ పైన అంటే ఫార్మల్ ఎకానమీలో ఒక షాప్ పెట్టుకొని బిజినెస్ చేయలేరు, ఒక మడిగ తీసుకొని బిజినెస్ చేయలేరు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో తమ బిజినెస్ పెట్టుకోలేరు. ఇవాళ ఆన్లైన్ వచ్చాక కొన్ని బిజినెసెస్ ఆన్లైన్కి మారాయి, డిజిటల్ రోడ్ హైవేకి వెళ్ళిపోయాయి. కానీ ఈ రోడ్డు అలా ఫార్మల్ ఎకానమీలో భాగస్వాములు కాని వేరు. సో వారు ఈ పబ్లిక్ స్పేస్లోకి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. సో అందువల్ల ఇలా కోట్ల మంది జీవనోపాధిని పూర్తిగా తొలగించి మనము ఎకానమీ నడపలేమా, గలమా? వీరికి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి? ఇక రెండవది వీరు కేవలము ఉపాధి యాంగిల్లోనే కాదు, వీరు అందిస్తున్నటువంటి ప్రొడక్ట్స్ పైన సర్వీసెస్ పైన కోట్లాది మంది పేద ప్రజలు కూడా ఆధారపడి ఉన్నారు. నాగేశ్వర్ అనేవాడు ఫుట్పాత్ పైన అమ్ముతున్న టీ తాగకపోవచ్చు, ఫుట్పాత్ మీద అమ్ముతున్న లంచ్ తినకపోవచ్చు. నేను గమనించాను, నేను చాలాసార్లు ఈ వివాదం అయ్యాక మరీ ప్రత్యేకంగా నిన్న వెళ్ళి అసలు హూ ఆర్ యూజింగ్ ఫుట్పాత్ ప్రొడక్ట్స్, రోడ్డు మీద వ్యాపార సేవల్ని ఎవరు వినిమయం చేస్తున్నారని నిన్న 2 గంటలు నేను రోడ్డు పైన హైదరాబాద్ నగరంలో తిరిగాను టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. అసలు ఎందుకు ఎవరు అంటే లంచ్ టైంలో వెళ్ళాను. లంచ్ టైంలో వెళ్తే ఎవరు తింటున్నారు? కన్స్ట్రక్షన్ వర్కర్లు తింటున్నారు, ఆటో డ్రైవర్లు తింటున్నారు, సో అలాగే వీధుల్లో అమ్ముకున్నటోళ్ళు తింటున్నారు. అంటే ఎవరైతే హోటల్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి ఎఫర్ట్ చేయలేరో, ఇంటికి వెళ్ళి తినడానికి వారికి సమయం ఉండదో, అవకాశం కూడా ఉండదో. ఎందుకంటే అర్బన్ స్పేస్ చాలా విస్తృతమైంది, వాళ్ళు ఎక్కడో ఉంటారు పాపం, ఇల్లు ఇక్కడ వచ్చి పని చేసుకుంటుంటారు. వారికి ఇంకో గత్యంతరం లేక ఆ రోడ్డు మీద ఫుడ్ తింటున్నారు.
సో నేను అడిగాను వాళ్ళను, మీరు ఒకవేళ ఇక్కడే ఇది లేకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇంత అన్నము కర్రీ పెట్టుకొని తింటున్నారు రోడ్డు పైన. సో ఇలాంటి వాళ్ళకు అంటే కేవలం ఉపాధి కాదు, వాళ్ళ ఆ సర్వీసెస్ వినియోగిస్తున్న వాళ్ళకు కూడా ఉన్నారు, వాళ్ళ సంగతి. మూడవది వాళ్ళు అమ్మే ప్రొడక్ట్స్ను తయారు చేసేవారు ఉంటారు. రోడ్డు పైన మనం అనేక రకాల చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ ఉంటారు. ఈ వస్తువుల్ని తయారు చేసేవారు కూడా ఉంటారు కదా, మరి వారి ఎంప్లాయ్మెంట్ ఏంది అంటే ఇంత పెద్ద ఎకానమీని టోటల్గా విశ్వవే చేయలేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని చెప్పి రోడ్డు పైన ఎట్లా పడితే అట్లా హాకర్లు ఎలా చేద్దామా, ఎలాగో రోడ్ల పైన బిజినెస్ ఎలా చేద్దామా. మనం గమనించండి, స్కూటర్ ఆగి సిగ్నల్ పైన దగ్గర ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఇది కొనండి అని అంటారు. ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఫుట్పాత్లను ఆక్రమిస్తే పాదచారులకు ప్లేస్ లేకుండా పోతుంది, వాళ్ళు రోడ్డు మీద నడిస్తే వాళ్ళు యాక్సిడెంట్లకు గురవుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక అర్బన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సీమ్లెస్గా నడవాలి అంటే అర్బన్ లైఫ్ ఒక క్యావోస్ లేకుండా, గందరగోళం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు హాకర్లకు, స్ట్రీట్ వెండర్లకు జీవనోపాధి ఎంత ఇంపార్టెంటో ఒక అర్బన్ లైఫ్ యొక్క స్వభావం కూడా ఇంపార్టెంట్. అందుకే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా చట్టాలు, విధానాలు వచ్చాయి. ఏం చేయాలి అప్పుడు? ఒకటి, ముందు వీళ్ళు ఎవరు గుర్తించాలి. అందువల్ల ఫోటో సెన్సస్ నిర్వహించి అసలు హైదరాబాద్ నగరంలో హూ ఈజ్ ద స్ట్రీట్ వెండర్. సో ఎవరు ఇప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది రవిశంకర్ అంటే ఇందులో మాఫియా ఎంటర్ అయింది, పాలిటిక్స్ ఎంటర్ అయినాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి 4, 5, 10 అడ్డాలు ఉంటాయి. సో ఆ అడ్డాల్లో ఏమి చేయడం అతను, ఆ అడ్డాలు ఇంకోరు ఫ్రాంచైజ్ ఇస్తాడు, ఇచ్చి ఈ అడ్డా ఉన్నవాడు సంపాదిస్తుంటాడు. ఈ అడ్డా అంటే మరి ఆయన ఎవరిది? అది పబ్లిక్ స్పేస్. అంటే ఒక ఫుట్పాత్ మీద ఒక షాప్ పెట్టుకోనో ఒక బిజినెస్ చేసుకొని తర్వాత స్లోగా ఇంకో 4 ఇలాంటి ఫుట్పాత్ అడ్డాలు పట్టుకుంటాడు. సో ఈ 5 అడ్డాలు మరో పేదవాడికి ఇస్తాడు ఫ్రాంచైజ్ లాగా, ఇచ్చి తను ఆ పేదవాడి దగ్గర డబ్బులు తీసుకుంటాడు. సో ఇది అతనికి హక్కెక్కడిది? ఆ రోడ్ అయింది కాదు, ఫుట్పాత్ అయినది కాదు. అంటే ఈ రకమైన మాఫియా కల్చరు, లోకల్ పాలిటిక్స్తో లింక్ అయి ఉన్న కల్చర్ కూడా ఎంటర్ అయింది. అందువల్ల ఎవరైతే వీధిలో అమ్ముతున్నాడో వారికి ఆ స్పేస్ ఉండాలి. ఇదే పబ్లిక్ స్పేస్ మనకు అర్థం కావాల్సింది. తర్వాత అదొక పర్మనెంట్ అయిపోయి 20 ఏళ్ళు 30 ఏళ్ళైనా అంటే వాళ్ళు జీవితంలో స్థిరపడ్డాక కూడా ఆ ఫుట్పాత్ ఖాళీ చేయరు, ఆ రోడ్డు ఖాళీ చేయరు. సో అందువల్ల దీనిపైన మనకు అర్థం కావాల్సింది మొదలు దీన్ని ఫోటో సెన్సస్ నిర్వహించి అసలు ఎవరు హాకర్లు, ఎవరు స్ట్రీట్ వెండర్లు, ఎప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు అనేది డిసైడ్ కావాలి. రెండవది వెండింగ్ జోన్స్ ఏర్పాటు కావాలి. అంటే ఎక్కడ అమ్మచ్చు, ఎక్కడ అమ్మకూడదు అనేది క్లియర్గా ట్రాఫిక్ తర్వాత ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకొని 3 రకాలుగా వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలి. ఒకటి, కంప్లీట్లీ వెండింగ్ ఫ్రీ జోన్. అక్కడ ఏ రకమైన ఫుట్పాత్ బిజినెస్లు ఉండకూడదు, హెవీ రద్దీ ఉన్న భయంకరమైన ట్రాఫిక్ డెన్సిటీ ఉన్న ప్రాంతాలు ఉంటాయి. 2, కొంత పార్షియల్ రెస్ట్రిక్షన్స్తో ఉండే జోన్స్. 3, ఫ్రీగా చేయగలిగేది. సో వీటిని ఒక అందమైన స్ట్రీట్ బిజినెస్లుగా తీర్చిదిద్దితే ఇప్పుడు న్యూసెన్స్గా ఉన్నటువంటి హాకింగ్, స్ట్రీట్ వెండింగే నగరాలకు అందంగా కూడా మారచ్చు. సో అది మొదలు ఫోటోస్ నుంచి వాళ్ళని గుర్తించాక ఆ వెండింగ్ జోన్స్ను వాళ్ళు రెగ్యులేట్ చేయాలి. ఏడబడతాడా రోడ్డు పైన అమ్ముకొని ఫుట్పాత్ మీద ఎవడు పడతావారు వచ్చి ఆక్రమిస్తాంటక్కర్లేదు. 3వది, వెండింగ్ కమిటీస్ ఏర్పాటు కావాలి. ఇదే నేను చెప్పిన సైన్స్ ఏం కాదు, నేషనల్ లాలో ఉంది, నేషనల్ పాలసీలో ఉంది, వరల్డ్ వైడ్ ఎక్స్పీరియన్స్లో ఉంది. సో వెండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి. అంటే స్ట్రీట్ వెండర్లు, ఎన్జిఓలు, పౌర సమాజము, అలాగే ట్రాఫిక్ పోలీసు, మున్సిపల్ అథారిటీసు, వీరితో ఒక వెండింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ఒక వెండింగ్ రెగ్యులేషన్ ఎన్ఫోర్స్ చేయగలగాలి. తర్వాత అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళు 9 ఇయర్స్ వరకే నీకు ఆ స్పేస్ ఉంటుంది. 9 ఇయర్స్ తర్వాత నువ్వు ఈ 9 ఏళ్లలో సంపాదించుకొని కొంత నేర్చుకొని నువ్వు సొంత షాపు ఏదో ఒకటి పెట్టుకుంటే ఆ స్పేస్లో మరో పేదవారు చంపుకుంటారు. సో ఇలా పర్మనెంట్గా వెండింగ్ స్పేసెస్ అంటే స్ట్రీట్ ఇది పబ్లిక్ స్పేస్, ఎవరి ప్రైవేట్ వ్యవహారం కాదు. ఫుట్పాత్ నీది కాదు, కానీ నువ్వు 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఫుట్పాత్ నీదే ఆక్రమించుకొని నీవు నేరుగా అమ్ముకోకపోయినా నువ్వు దాని మీద రెంట్ వసూలు చేసే స్థాయికి వాళ్ళ స్ట్రీట్ వెండింగ్ అయింది. సో ఎవడైతే స్ట్రీట్లో అమ్ముకుంటారో వారికే ఆ యాక్సెస్ ఉండాలి స్పేస్, నాట్ టు ద ఫెలో హూ మేడ్ ఇట్ అ ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే ఒక పబ్లిక్ స్పేస్ను ప్రైవేట్ ప్రాపర్టీగా
మార్చుకున్నటువంటి స్ట్రీట్ మాఫియాను అరికట్టాలి. సో అలాగే ఈ స్ట్రీట్ వెండర్లను గుర్తించినాక వారికి సోషల్ సెక్యూరిటీ, ఇప్పుడు వారు శానిటేషన్ మెయింటైన్ చేయడం, రోడ్డు పైన వారు ఎక్స్పాండ్ కాకుండా ఉండడం, వారు స్కిల్ డెవలప్మెంట్ కల్పించడం, వారికి క్రెడిట్ ఫెసిలిటీ కల్పించడం, అంటే ఒక బాధ్యతారహితమైన వీధి వ్యాపారాన్ని బాధ్యతాయుతమైన సంఘటితమైన వీధి వ్యాపారంగా ఎందుకు మార్చలేము? సో ఆ రకంగా చేయడం ద్వారా నువ్వు ఎలాగూ తొలగించలేవు. తొలగించినప్పుడు రికగ్నైజ్ ఇట్, డోంట్ సీ ఇట్ యాజ్ న్యూసెన్స్. ఆ ప్రాబ్లమ్ను సొల్యూషన్గా మార్చుకుంటూ ఒక అందమైన అర్బన్ స్ట్రీట్ స్పేసెస్ క్రియేట్ చేద్దాం. సో హెరిటేజ్ స్ట్రీట్ స్పేసెస్ క్రియేట్ చేయాలి. సో ఒక ప్లేస్లో పళ్ళ అమ్మాలి, ఓ ప్లేస్లో టీ అమ్మాలి, అది దాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దచ్చు అని ప్లాన్ చేయొచ్చు. అంటే అర్బన్ రెన్యూవల్ ఒక అర్బన్ మాస్టర్ ప్లాన్లోనే వెండింగ్ స్పేసెస్ క్రియేట్ కావాలి. ఇంకో ఈ ప్రాంతంలో ఈ రకమైన వెండింగ్ స్పేస్ ఉంటుంది అని. సో ఇక కొత్త వారిని ఇష్టం వచ్చినట్టుగా రాకుండా రెగ్యులేట్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందో ఎవరు పడతావారు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద అమ్మేస్తున్నారు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఈ మొదలు స్ట్రీట్ వెండర్స్ హాకర్స్ వల్లనే కాదు, ఇలా రోడ్డు నేరో కావడానికి వాళ్ళే కారణం కాదు. ఇవాళ అనాథరైజ్డ్గా ఫార్మల్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లకు కూడా రోడ్డును ఆక్రమిస్తున్నాయి. ఫుట్పాత్ను ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్ ఎక్స్పాండ్ కావాలనుకోండి, ఎదురుగా వెళ్ళి ఉన్న రోడ్డు ఆక్రమించేస్తాడు. అలాగే రోడ్లకు మరమ్మతుల పేరిట రోజుల తరబడి వారాల తరబడి రోడ్డును డిస్టర్బ్ చేస్తారు. సో రోడ్లపైన ఆలయాలు, మసీదులు, ఇలా రకరకాల మతపరమైన సింబల్స్ ఉంటాయి. సో దానికి అడ్డంగా ఉంటాయి, రోడ్డు పైన విగ్రహాలు పెడతారు. అసలు రోడ్డుకి ఒక హాకరు స్ట్రీట్ వెండరే కాదు, అనేక రకాల మంది ఆటంకంగా మారారు. వాటిని మొదలు తొలగించగలిగితే స్పేస్ కేవలము ఒక్క వెండర్ల వల్లనే హాకర్ల వల్లనే కావడం లేదు అనేటువంటి వాతావరణం మనం సమాజంలో క్రియేట్ చేయొచ్చు. సో ఇలా వారికి టైమింగ్స్, ఏ టైంలో వారు వ్యాపారం చేసుకోవాలి, సో బాగా రద్దీ ఉన్న టైంలో అవాయిడ్ చేయడం ఎలా, ఇలా వెండింగ్ కమిటీలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ వెండింగ్ అవసరమైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ లాగా స్ట్రీట్ వెండింగ్ వెల్ఫేర్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ పెట్టి వారికి సామాజిక భద్రత కల్పించడం, వారిని నియంత్రించడం, వారిని అర్బన్ ఎకానమీలో, అర్బన్ సొసైటీలో ఒక యూస్ఫుల్ పార్ట్నర్స్గా మనం ఎలా మార్చగలం. సో ఇవన్నీ ఆలోచించకుండా సోషల్ మీడియాలో ఫుడ్ స్టాల్ తొలగించడం, మళ్ళీ ఫుడ్ స్టాల్ పెట్టడం, దాని వెనకాల రాజకీయం, ఈ గందరగోళం ఏంటండి? ఇట్స్ ఎ వెరీ సీరియస్ సబ్జెక్ట్. ఇప్పుడు దీనిపైన జాతీయ అంతర్జాతీయ పరిశోధనలు ఉన్నాయి, అధ్యయనాలు ఉన్నాయి. అంటే వాట్ షుడ్ బి డన్ విత్ హాకింగ్ అండ్ స్ట్రీట్ వెండింగ్ అని. సో దాన్ని మొత్తంగా నువ్వు తొలగించడం ఎవరితరము కాదు, ఎందుకంటే ఆ డిమాండ్ అండ్ సప్లై ఉంది. సో డిమాండ్ అండ్ సప్లై అర్బన్ ఎకానమీలో ఉన్నప్పుడు ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉంటుంది ఇది. అందువల్ల ఆ స్ట్రీట్ వెండింగ్ను, హాకింగ్ను ఒక అర్బన్ మాస్టర్ ప్లాన్లో మిళితం చేసి అర్బన్ రెన్యూవల్ అంటే నగర పునర్జీవనంలో భాగం చేసి నగరానికి ఇది న్యూసెన్స్ కాకుండా నగరానికి ఒక అందంగా, ఒక యాక్టివ్ సిటీగా, ఒక వైబ్రెంట్ సిటీగా రూపాంతరం చెందడంలో స్ట్రీట్ వెండింగ్ను, హాకింగ్ను ఇంటగ్రేట్ చేయగలిగితే అటు దానిపైన ఆధారపడ్డ జీవనోపాధి పొందుతున్న వారికి, వారు అమ్ముతున్న వస్తువులు సేవల వల్ల లాభం పొందుతున్న వినియోగదారులకు, వారు వల్ల ఇబ్బంది పడుతున్న వాహనదారులు, పాదచారులకు, ప్రజలకు న్యాయం జరుగుతుంది. రైట్ సార్. అంటే ఈ ఇష్యూలో సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి స్పందించడాన్ని ఏ రకంగా చూడాలి? అంటే అదే ఆహ్వానించాలి, కానీ స్పందించాల్సింది అనేది ఇవాళ ఒక్క ఇష్యూ, కుమార్ ఇష్యూ వచ్చింది, సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది, సహజంగానే నాయకులు స్పందిస్తుంటారు. స్పందన ఒక పాలసీకి దారితీయాలి. ఒక ఇన్సిడెంటు, ఒక ఈవెంటు, ఒక ట్రిగర్ షుడ్ లీడ్ టు ఒక హెల్తీ, లాజికల్, రేషనల్ పాలసీ. అంటే మన ప్రభుత్వాలు ఏమవుతుందంటే ఫైటింగ్ అలవాటు పడుతున్నాయి. అంటే ఒక సమస్య వస్తుంది, వెంటనే ఆ సమస్యకు ఒక స్పందన. సో నెవర్ రియాక్ట్ టు థింగ్, రెస్పాండ్ టు ఎ థింగ్. అంటే ఒక ముందస్తుగా ఒక ప్రణాళికాబద్ధమైన ప్రాబ్లమ్ సాల్వింగ్ సిస్టమ్ అనేది అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రణాళికా బోర్డు లాంటి సంఘాలు ఉన్నాయి. సో ఇవి ఆలోచించగలరు. అన్ఫార్చునేట్లీ అవి కూడా రాజకీయ పునరావాస కేంద్రాలు అయ్యాయి. ఒక అద్భుతమైన వ్యవస్థ స్టేట్ ప్లానింగ్ బోర్డు. సో ఇలాంటి ఇష్యూ వచ్చింది, దీనిపైన వెంటనే నేషనల్ హాకర్ ఫెడరేషన్ ఉంది, హాకర్ల ప్రతినిధులు ఉంటారు, స్ట్రీట్ వెండర్ల ప్రతినిధులు ఉంటారు, ఈ రంగంలో పనిచేసిన అనుభవం ఉన్న ఎన్జిఓస్ ఉంటారు,
పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు ఉంటారు. వీళ్ళందరితో కూర్చొని ఒక పాలసీ రూపకల్పనకు హైదరాబాద్ స్ట్రీట్ ఎకానమీ ఏంటి అనే ఒక పరిశోధన జరిపి ఒక పబ్లిక్ పాలసీకి ఒక రీసెర్చ్ డ్రివెన్ ఉండాలి. ఆ రీసెర్చ్ డ్రివెన్ పబ్లిక్ పాలసీ లేకుండా ఫైర్ ఫైటింగ్ లాగా ఆ సందర్భంలో ఆ అంశం వచ్చింది, మీడియాలో, సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది, దానికి రియాక్ట్ అవుతారు. కుమార్తో ఈ సమస్య బిగిన్ కాలేదు, కుమారి ఆంటీతో ఈ సమస్య ఎండ్ కాదు. సో ఇలాంటి మళ్ళీ ఎప్పుడోసారి మళ్ళీ మనం చదువుకుంటాం, మాట్లాడుకుంటాం. సో మీడియాకు కూడా ఏంటంటే ఆ కుమారి ఆంటీ వల్ల మీడియాకు కూడా అట్రాక్షన్, అది ఐబాల్ జర్నలిజం కదా. టీవీని జనం చూడాలి, యూట్యూబ్లో వ్యూస్ రావాలి, అది కాదు. లెట్ us లీడ్ దిస్, టేక్ దిస్ as an opportunity. ఇప్పుడు ఒక ఏదో ఒక ట్రిగర్ ఉండాలి సమాజంలో. సో ఆ ట్రిగర్ను ఒక విస్తృత విధాన రూపకల్పనకు వాడుకోవాలి. అందువల్ల ముఖ్యమంత్రి కూడా అపీల్ ఏంటంటే, కుమారి ఎపిసోడ్లో మీరు రియాక్ట్ అయ్యారు, చాలా సంతోషం, అప్రిషియబుల్. కానీ అది ఒక స్ట్రీట్ ఎకానమీ, హైదరాబాద్ స్ట్రీట్ ఎకానమీని హైదరాబాద్ అర్బన్ ఎకానమీలో, అర్బన్ లైఫ్లో ఎలా ఇంటగ్రేట్ చేయాలి, అర్బన్ పబ్లిక్ స్పేసెస్కు అన్ని రకాల స్టేక్ హోల్డర్లకు మధ్య ఒక సినర్జీ ఎలా సాధించాలి, అర్బన్ న్యూసెన్స్గా భావించబడుతున్న స్ట్రీట్ వ్యాపారాన్ని అర్బన్ లైఫ్కి ఒక అట్రాక్షన్గా, అర్బన్ లైఫ్కి ఒక వాల్యూ అడిషన్గా ఎలా మార్చాలి అనే దానిపైన ఒక పరిశోధన, యాక్షనబుల్ రీసెర్చ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే అప్పుడు అది నిజమైనటువంటి పాలసీ రెస్పాన్స్ అవుతుంది. రైట్ సార్. ఇక మరో టాపిక్, నంది ఇక గద్దర్ అవార్డు వచ్చే ఏడాది నుంచి కవులు